TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. మిథున రాశి, మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి రాజ్యస్థానాల్లోనే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది కలుగుతుంది. తర్వాత ఇప్పటికే మరి వారి యొక్క ఉద్యోగ స్థానాధిపతి కానీ జీవిత భాగస్వామి అధిపతి కానీ గురుడు ఇప్పటికే వేళ్ళలో ఉండటం అనేది కూడా జరిగింది. ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఇటు శని రాహుల యొక్క కలయిక ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా పై వాళ్ళతో ఎక్కువ సాధింపులు లేదా మరి ఏదైనా సరే అవినీతి, నింద ఇలాంటి ఆరోపణలో ఇరుక్కుని ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక విడిగా ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళు మరి ఉన్నట్టుండి ఎప్పుడు వీళ్ళని బెంచ్ మీద కూర్చోపెడతారో తెలియని పరిస్థితి ఉంటుంది. కనుక ఉద్యోగ పరంగాను తర్వాత జీవిత భాగస్వాముల యొక్క ఇద్దరి మధ్య ఉండే అనురాగ పరంగాను ఈ రకంగా ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. తర్వాత మనకి మొదట్లో చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ షష్ఠగ్రహ కూటమి ఇబ్బంది పెట్టే వాటిలో మనకి మీన, కన్య తర్వాత కొంతవరకు మిథునం అని చెప్పి, ఈ మిథునం వాళ్ళకి అంతా కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఏంటంటే తరచూ వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం, తర్వాత కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వారికి ఆ అవకాశాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి అవి కోల్పోవటం, ఈ రకంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఉద్యోగ పరంగా వారి యొక్క వృత్తుల పరంగా చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మరి ఇంట్లో ఈ ఆర్థిక సుస్థిరత్వం లేకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య కూడా తరచు వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే మరి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరి ఉన్నట్టుండి అక్కడ ఉండలేము, మళ్ళీ తిరిగి వారి యొక్క స్వదేశానికి చేరుకోలేము అన్నట్టుగా చాలా అసందిగ్ధ పరిస్థితులు కూడా ఈ మిథున రాశి వారికి ఎక్కువగా చోటు చేసుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కనుక మిథున రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాలు, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి వీటిలో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి.